భోజనం చేసే సున్నత్ పద్ధతి. 1. భోజనం ప్రారంభించే ముందు బిస్మిల్లా చెప్పడం. ప్రవక్త వారు చెప్పారు, మీలో ఎవరైతే భోజనం చేయాలనుకుంటారో ముందుగా వారు బిస్మిల్లా అని చెప్పాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5376, సహీ ముస్లిం 2022. భోజనం చేసే ముందు ఒకవేళ బిస్మిల్లా అని చెప్పడం మర్చిపోయినట్లయితే బిస్మిల్లాహి అవ్వలహు వ ఆఖిరహు అని చెప్పాలి. ఇక 2, చేతులు కడుక్కోవడం. ప్రవక్త భోజనం ముందు తర్వాత చేతులు శుభ్రం చేసేవారు. అబూ దావుద్ హదీస్ నంబర్ 3761. ఇక 3, భోజనం చేస్తున్నప్పుడు కుడి చేతితో తినాలి, కుడి చేతితో తినండి, కుడి చేతితో త్రాగండి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2020. ఇక 4, తన ముందున్న భాగం నుంచి తినాలి, నీ ముందు ఉన్నది తిను. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5376. ఇక 5, మితంగా తినాలి. మనిషి కడుపును 3 భాగాలుగా చేయాలి. ఒక భాగంలో భోజనం, ఒక భాగం నీరు, ఒక భాగం శ్వాస. తిరుమిజీ హదీస్ నంబర్ 2380. ఇక 6, భోజనం పూర్తయ్యాక అల్హమ్దులిల్లాహ్ అని చెప్పాలి. భోజనం చేసిన తర్వాత అల్లాహ్ను స్తుతించిన వారిపై అల్లాహ్ సంతోషిస్తాడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2734. ఇక 7, వేలను నాకడం సున్నా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 3 వేళ్లతో తిని వాటిని శుభ్రం చేసేవారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2033. అదనపు సున్నా అలవాట్లు. నేలపై కూర్చొని తినడం వినయంతో. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5398. భోజనాన్ని నిందించకూడదు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5409. సున్నా పద్ధతిలో తింటే సవాబు కూడా, ఆరోగ్యం కూడా, బర్కత్ కూడా. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.